ని ఇవాళ Right. కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు. ఓకే, ఎస్ వినోద్ కుమార్ గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా దాదాపుగా గంట పాటు కేసీఆర్ ప్రసంగంలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. కేవలం అటు కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఆయన నొక్కి చెప్పడం జరిగింది. ఫెయిల్ అవ్వడం, ఇవన్నీ విషయాలు ఆయన మాట్లాడారు. అంటే రేవంత్ రెడ్డి పేరుని లేవనెత్తకుండా మాట్లాడడం అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డిని సమవుజ్జిగా చూడట్లేదా అన్నట్టే కదమ్మా. ఇప్పుడు ఆయన ఏంటంటే ఫస్ట్ మొదటి నుండి దొరహంకారం అనేది ఆయనకు ఉందనేది జగమెరిగిన సత్యం. సో కాబట్టి ఇవాళ ఆ అహంకారంతోనే ఆయన ఆ రకంగా ఆయన ట్రీట్ చేసిండని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు. సో కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో రేపు దళితుడు కూర్చుంటాడు, రేపు బీసీ కూర్చుంటాడు, ఇంకో ఆయన కూర్చుంటాడు. అంటే వాళ్ళకి విలువ ఇయ్యవా? ఇప్పుడు ముఖ్యమంత్రి అండి, ఎవరైనా ముఖ్యమంత్రికి విలువ ఇవ్వాలి తప్ప ఆయన ఏ కులం అనే దానికి కాదు మనం ఇవ్వాల్సింది. సో కాబట్టి ఇవాళ మీరు ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక లక్ష్యం కోసం వచ్చాడు. అంటే ఆయన ఒక లక్ష్య సాధన, అంటే నేను ముఖ్యమంత్రి కావాలి తెలంగాణకని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఆయన అయిండు, చిన్న వయసులో కాగలిగిండు. సో నేను కొంత పరిపాలన నా రాజశేఖర రెడ్డి గారు లాగా నేను కొన్ని విషయాలలో నేను నా యొక్క ముద్రను వేయాలనుకుంటున్నాడు. సో ఆయన వేసే ప్రయత్నంలో ఎంతవరకు రైట్ చేస్తున్నాడు, రాంగ్ చేస్తున్నాడు అనే విషయాలు మాట్లాడితే తప్పు కాదు. కానీ ఆయన పేరు ప్రస్తావించకుండా లేదంటే కనీసం ముఖ్యమంత్రి గౌరవం ఇవ్వకుండా మాట్లాడడం అనేది ఎవరికి కరెక్ట్ కాదు, ఏ ప్రతిపక్ష పార్టీకి కరెక్ట్ కాదు. ఓకే అండి. ఎస్ జితేందర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ జితేందర్ గారు, సో ఏమంటారు? తెలంగాణ రాష్ట్రానికి నంబర్ 1 విలన్ కాంగ్రెస్ అంటూ కేసీఆర్ కమెంట్స్ ని ఏం చెప్తారు దీనిపైన? ఆయనకు ఒక